నాయకులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మైనార్టీ సోదరుల కోసం 3,000 కోట్ల రూపాయలు పొందుపరిచారు, హిందువులకు అంతా తీసేశారు, చాలా అన్యాయం జరుగుతుందని. ఇదేనా ఆ పండక్కి 2 కోట్లు ఇచ్చారు, లేకపోతే ఈ పండగకి 5 కోట్లు ఇచ్చారని మాట్లాడతాను. అధ్యక్ష, నిజంగా నేను బరువు ఎక్కిన హృదయంతో మాట్లాడుతున్నా. ఇది ఎంత బాధాకరం. నాయకులుగా మనం ఈ సమాజంలో విషం చిమ్మి సమాజాన్ని విడమర్చి ఏం చేద్దామని, ఏం చేస్తా ఉన్నాం? ఎవరికి తక్కువ పెట్టాం? ఎస్సీ ఎస్టీలకు తగ్గించి మైనార్టీకి 3,000 కోట్లు పెట్టారన్నారు. ఏడ తగ్గించాం? పెద్ద ఎత్తున నిధులు ఇచ్చాం. ఈసారి కని విని ఎరగని విధంగా ఇచ్చాం. 2 కోట్లు ఎక్కడో పండగ ఖర్చు పెట్టారని మీరు హిందువుల పండుగ చెప్తాను అధ్యక్ష గర్వంగా. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సమ్మక్క సార్లకి 100 కోట్లు పైబడి రిలీజ్ చేసి పెద్ద ఎత్తున పండుగ చేశాం. ఇవాళ బోనాల పండుగ ప్రతి గుడికి డబ్బులు ఇచ్చాం. 75 కోట్లు 25 కోట్లు బోనాలకు ఇచ్చాం. ఎక్కడ పండగ జరిగితే అక్కడ ఇచ్చాం. తప్పే ఇది. ఇట్లా ఈ రకంగా విషం జిమ్మి కావాలని ఒక రాష్ట్రం మీద ఈ రకమైన ప్రచారం చేస్తా ఉంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉంది అధ్యక్ష. నాయకులు అనుకున్నటువంటి వాళ్ళు కూడా, లెజిస్లేటర్స్కి ఎదిగినటువంటి వాళ్ళు కూడా ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేసి ప్రశాంతంగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరాన్నో దేశాన్నో కలుషితం చేసి అందులోంచి బతుకుదామనుకుంటే అంతకంటే దుర్మార్గం ఏది లేదని నేను చాలా స్పష్టంగా ఈరోజు సభ ముందు మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ ప్రభుత్వం అన్ని వర్గాల వారిని సమానంగా చూసుకుంటూ అందరినీ అభివృద్ధి చేసుకుంటూ ముందుకు తీసుకొని పోవటం. ఏడ పుట్టిన ప్రతి బిడ్డ తెలంగాణ బిడ్డే. కులం కాదు, మతం కాదు, ఇంకేది కాదు. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ తెలంగాణ బిడ్డే. ప్రతి బిడ్డ ఈ ప్రపంచంతో పోటీ పడాల్సిందే. ఆ స్థాయిలో అభివృద్ధి చేయడం కోసం నిధులు ఖర్చు పెడతాం. ఎవడో పనికిమాలినోడు బయట కూర్చొని తలకమాసినోడు అడ్డగోలుగా ఒక విషం జిమ్మి ఈ రకంగా ప్రచారం చేస్తే క్షమించదు ఈ రాష్ట్రం, ఈ సమాజం కూడా క్షమించదు అధ్యక్ష. మేము అక్బరుద్దీన్ గారికి కూడా చెప్తున్నాం, తప్పనిసరిగా ఇది నేను సభలో చెప్పాలనే ఆలోచనతోనే నేను పొద్దున బయట ఖండించలేదు. ఎందుకంటే ఈ సభలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కాబట్టి తప్పనిసరిగా మళ్ళీ నేను బయట మాట్లాడతాను కూడా దీని గురించి. అట్లాగే అధ్యక్ష, వారు చివరిగా ముగించేటప్పుడు ఇంకో మాట కూడా అన్నారు.